వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో భాగంగా సేవ ఆంధ్ర అని, అలాగే పరకామణి కేసు అంశాన్ని, పరకామణిలో జరిగినటువంటి చోరీ అంశం ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందే మేము తక్కువ నోట్లు పెట్టుకున్నప్పటికీ అతని దగ్గర నుంచి ఎక్కువ రాబట్టామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఆయన నిప్పులు జరిగారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. డివిఎస్ గారు నమస్తే అండి. నమస్తే. వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వ విధి విధానాల మీద ఆయన నిప్పులు జరుగుతూ ఉన్నారు. దాంతోపాటుగా పరకామణి అంశాన్ని మాట్లాడారు, కల్తీ నెయ్యి అంశాన్ని మాట్లాడారు. అలాగే అశోక్ గజపతిరాజు గారికి, అలాగే వైవి సుబ్బారెడ్డి గారికి పోలుస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. సేవ్ ఆంధ్ర అంటూ ఒక నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటి సార్, సేవ్ ఆంధ్రాని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో అంశాల్లో అసలు ఉద్దేశించి మీ విశ్లేషణ ఏంటి సార్? వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన వారానికి ఒకసారి యలహంక పోయి వస్తుంటాడు. ఇది నెలకోసారి క్షేత్రస్థాయి పర్యటన అంటాడు. 2 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఒక 2 నెలలు అయింది అనుకుంటే ఇవాళ పెట్టినట్టున్నాడు. అంటే ఇప్పుడు పవర్ పోతే ఇంత పిచ్చ పట్టుద్దా? ఓకే. అంటే అధికారం కోల్పోతే ఇంత పిచ్చి ఎక్కుద్దా? అరే ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరినట్టుగా కనపడుతోంది. ఇదేంటి, ఇది ప్రెస్ మీట్ కాదు, ఇది పిచ్చ మీట్ అనమాట. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. అంటే ఇది ఫ్రస్ట్రేషన్ మీట్. ఏంటిది, ప్రెస్ మీట్ కాదు. ఆ ఫ్రస్ట్రేషన్ జర్నలిస్ట్ల ఎదురుగా ఉన్న వాళ్ళంతా అది కూడా అందరికీ పిలవడు కదా, అతనే సెలెక్ట్ చేసి పిలుస్తుంటాడు కొంతమంది జర్నలిస్టుల్ని. నేను అంటుంది అదే, ఇప్పుడు అశోక్ గజపతి రాజుకిను సుబ్బారెడ్డికి పోలుస్తాడు. అంటే అశోక్ గజపతి రాజుని గోవా గవర్నర్ చేసేసరికి కడుపు మంట పట్టలేకపోతున్నాడా? ఓకే. ఏదో సింహాచలంలో ఎక్కడో చోరీ జరిగిందంటే ఇప్పుడు మరి సింహాచలం చోరీ కేసులో అశోక్ గజపతి రాజుని అరెస్ట్ ఎందుకు చేయలేదంటాడు. అంటే ఎందుకంత కక్ష అశోక్ గజపతి రాజు పైన? ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన జైల్లో పెట్టాలి. ఆయన ఏంటి, ఆయన 13 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు, కేంద్ర మంత్రిగా పనిచేశాడు 4 ఏళ్ళు. 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన కుటుంబం, పివిజి రాజు, ఇందిరాగాంధీ తలంచింది. కలియుగ కర్ణుడు ఆయన. ఎవరు? పివిజి రాజు మాన్సాస్ ట్రస్ట్ పెట్టి 14,800 ఎకరాలు దానం ఇచ్చారు. ఓకే. 108 ఆలయాలకైన ధర్మకర్త. ఎవరు? అశోక్ గజపతి రాజు. అబ్బే, అట్లాంటి వాళ్ళు ఎందుకు నచ్చుతారు? జగన్మోహన్ రెడ్డికి నచ్చేది కల్తీ నెయ్యి కక్కుర్తికి పాల్పడిన సూపర్ స్వామి. ఓకే. వైవి సుబ్బారెడ్డిని సూపర్ స్వామి అంటాడు. అంటే చిన్న అన్న అరెస్ట్ అవుతాడన్న భయం కనపడుతోంది ఆ కల్తీ నెయ్యిలో. అతను ఏమంటాడు, సిట్లో అంట అంతా తెలుగుదేశం వాళ్లే నియమించారంట. కల్తీ నెయ్యి విచారిస్తున్న సిట్ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా అందులో? దాన్ని నియమించింది ఎవరు? సుప్రీంకోర్టు. ఇప్పుడు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మీద నాకు నమ్మకం లేదు, ఈ సిట్ వద్దని వీళ్ళ బాబాయే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఒక 5గురితో కన్స్టిట్యూట్ చేసింది ఆ సిట్ ని. ఏది, ఇట్లా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక పోలీస్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పోలీస్ అధికారి, సిబిఐ, లేకపోతే ఆహార పరీక్ష నిపుణులు, ల్యాబ్ ఆయన, ఇట్లా కన్స్టిట్యూట్ చేస్తే దాన్ని నువ్వు తెలుగుదేశం వాళ్ళంటే సుప్రీంకోర్టుని అవమానిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి అదే అంటోంది. ఏంటి, పిచ్చ పరాకాష్ఠకి చేరిందని. ఏం చంద్రబాబు గాడిదలు కాస్తున్నావా అంటాడు. ఇప్పుడు ఎవరు గాడిదలు కాశారు? 5 ఏళ్ళు నీకు ప్రభుత్వం అధికారం ఇస్తే నువ్వు చేసిన పని ఏంటి? అదేనా? అంటే నీకు భవిష్యత్తు లేదన్న భయం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డికి. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే, వింటుంటే, ఇక తనకు తన పార్టీకి భవిష్యత్తు లేదు అన్న భయంతో పెట్టిన ప్రెస్ మీట్ గా కనపడుతోంది. నీకు అమరావతి చట్టబద్ధత తీసుకొస్తున్నారు, ఆ కడుపు మంట తట్టుకోలేకపోతున్నాడా? ఓకే. మొత్తం అయిపోయింది. ఏంటి, అదేదో రేపొద్దున కేంద్ర కేబినెట్ ముందు పెడుతున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గెజిట్
అతి త్వరలో కేంద్రం ఇవ్వబోతాంది. పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించబోతాంది. అంటే ఏంటి, చంద్రబాబు పైన కేసులు మొన్న 1, 2 ఎత్తేసారని కడుపు మంట. ఓకే. ఆధారాలేని కేసులు పెట్టావు. 3,000 కోట్ల అవినీతి అన్నావు. 300 కోట్ల అవినీతి అన్నావు. చివరికి 3 కోట్లు ఏదో జీఎస్టీ ఎగ్గొట్టారన్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసు. హ్మ్. 1000ని రింగ్ రోడ్డుకి ఎవరన్నా అవినీతికి పాల్పడ్డారని కేసు పెడతారా? ఇన్నర్ రింగ్ రోడ్ వేసారా? వేయకుండానే అవినీతికి పాల్పడటం ఏంటి? హ్మ్. దొంగ కేసులు, తప్పుడు కేసులు పెడితే ఈ ప్రభుత్వం తీసేస్తే కడుపు మంట. ఇప్పుడు పరకామణి కేసులో భూమన్ అరెస్ట్ అవుతాడన్న భయం కనపడతాం. హ్మ్. కత్తి నెయ్యి కేసులో వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి అరెస్ట్ అవుతాడన్న భయం కనపడతాం. నేను అంటోంది అదే. ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంట రిగ్గింగ్ అడ్డుకుంటే కేసు పెట్టారంట. హ్మ్. ఎవరు కేసు పెట్టింది? ఈవీఎం పగలగొడితే కేసు పెట్టింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం కదా. హ్మ్. ఆ రోజు అప్పుడు ఇంకా అవ్వలేదు కదా, ఎలక్షన్ అవ్వలేదు, రిజల్ట్స్ రాలేదు. అతనేంటి పోలింగ్ నాడే ఆ ఈవీఎంని 4 కేసు కొట్టాడు. హ్మ్. అది కదా కేసు. ఈవీఎం 4 కేసు కొడితే కేంద్ర ఎన్నికల సంఘం కేసు పెడితే రిగ్గింగ్ ఆపాడు, అందుకని కేసు పెడతారా అంటాడు. ఆ? అసలు అతను మాట్లాడిన మాటలు జోగి రమేష్ మంచోడు అంటాడు. ఆ? హ్మ్. అంటే నువ్వు చెప్పినట్టుగా బూతులు తిట్టే వాళ్ళంతా నీ కంటికి శుద్ధపూసలా? ఓకే. అరే, లోకేష్ ఉద్దేశించి నీ సమక్షంలో వేదిక మీద జోగి రమేష్ ఏం మాట్లాడాడు? ఊర పంది అంటాడా? పంది అంటాడా? ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు. హ్మ్. రెడ్ బుక్ అంటాడు, ఏదో కక్ష సాధింపు అంటాడు. ఇందుట్లో కక్ష సాధింపు ఏంటి? కిడ్నాప్ ఎవరు చేయమన్నారు? వంశీ. హ్మ్. వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అంటే వంశీ ఒక అందగాడు, లేకపోతే జోగి రమేష్ ఇంకా అతన్ని మించిన అందగాడు. ఎవరెంత ఘోరానికి పాల్పడితే, ఎంత పెద్ద నేరం చేస్తే అంత అందగాడు అనమాట ఇతని దృష్టిలో. ఓకే. మొత్తానికి అతను ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం క్రిమినల్స్ కి పండగ. ఏది, అబ్బా ఏం ప్రెస్ మీట్ పెట్టాడు అసలు! ఏ రకంగా తిమ్మిని బిమ్మిని చేస్తూ మాట్లాడాడు. పరకామణి $14 అదే $9 14 కోట్లు కట్టించాను తప్ప. కల్తీ నెయ్యి అంటే అసలు నెయ్యి కల్తీ జరగలేదంట. నెయ్యి కల్తీ జరగకపోతే కోట్ల మంది భక్తులు ఎందుకు ఆందోళన చెందుతారు? హ్మ్. ప్రసాదం ఎందుకు దుర్వాసన కొడుతుంది? లడ్డు ఎందుకు ఎండిపోతుంది? జంతువుల కొవ్వు అన్నారంట, ఇక్కడ ఇప్పుడేమో యానిమల్ ఫ్యాట్ అంటున్నారంట. కలిపారా లేదా? కల్తీ చేశారా లేదా? ఆ చిన్నప్పన్న ఆడెవరు, అతను పిఏ, హ్మ్. అతను పిఏ కాదంటాడు. అతనికి ఏ విధంగా వచ్చాయి 13 ప్లాట్లు? హ్మ్. అతని అకౌంట్స్ లో 4,60,00,000 ఎవరివి? చిన్న అప్పన్న 4,60,00,000 అతని బ్యాంకు ఖాతాల్లో ఉంటుందా? సాధారణ ఉద్యోగి. హ్మ్. ఇది ఎట్టా ఉందంటే, దొంగలు, మర్డరర్లు, లేకపోతే కిడ్నాపర్లు, వీళ్ళందరికీ ఇతనొక రక్షకుడిగా మారాడా? ఓకే. కౌన్సిలర్. వాళ్ళందరి తరపున ఇతను వాదనలు చేస్తున్నట్టుగా ఉందన్నమాట. రైతుల గురించి మాట్లాడతాడు. ఆ? ఏంటి, అబ్బో సేవ్ ఆంధ్ర అంటాడు. ఆ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటాడు. హ్మ్. చూస్తోంది కదా, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. దేశం చూసేదేముంది? ఇవాళ అమరావతి నిర్మాణం, లేకపోతే పోలవరం నిర్మాణం, స్టీల్ ప్లాంట్ కి 13,000 కోట్లు తెచ్చారు ఆయన. నువ్వెందుకు హ్మ్. తేలేకపోయావు? ఎవరు గాయాలి గాడిదలు? హ్మ్. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి 14,500 కోట్లు తెచ్చినందుకు చంద్రబాబు గాడిదలు గాయాలా? గాడిదలు గాసింది నువ్వు కదా. ఆ? ఇవాళ మరి విశాఖపట్నం డేటా సిటీగా మారుతోంది. డేటా సెంటర్, ఏదో ఇంకో కొత్త డేటా సెంటర్ వస్తుంది. హ్మ్. 350 మెగావాట్లతో డేటా సెంటర్ పెడతామని మరో సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు మనం చూసాం క్వాంటమ్ వ్యాలీ రేపు జనవరిలో ప్రారంభం అంటున్నారు. హ్మ్. రేపు 12వ తారీఖు టీసీఎస్ లేకపోతే కాగ్నిజెంట్ కి భూమి పూజ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో. హ్మ్. నువ్వెందుకు చేయలేకపోయావు? నువ్వెందుకు పరిశ్రమలు తేలేకపోయావు? ఆ? మద్దతు ధర గురించి ఇతను మాట్లాడతాడు, లేకపోతే పంట బీమా గురించి మాట్లాడతాడు.
ఇప్పుడు పంట బీమా ఏంటి, శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడాడు, నువ్వు కట్టలేదు ఉమ్, ప్రీమియం, 3,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందని చెప్పింది ఎవరు? కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మీ ఎంపీలు ఎందుకని మాట్లాడలేదు? అంటే రైతులకు 3,000 కోట్ల పంట బీమా నువ్వు పోగొట్టావు. ఇది చెప్పింది కేంద్ర మంత్రి. ఓకే. మీ హయాంలో చెప్పారు. అప్పటికేం చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాదు. అసలు ఇతనిది ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడతాడు. ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టింది ఎవరు? రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టింది చంద్రబాబు. ఓకే. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన 9 ఏళ్ళు ఆయన పనిచేసినప్పుడు అతను 1994లో 95లో ప్రవేశపెట్టాడు. ఇన్పుట్ సబ్సిడీ రైతులకి ఈ విధంగా విపత్తు పరిహారం ఇవ్వడము, పెట్టుబడి రాయితీలు ఇవ్వడం. 500 అది కాస్త 1500 అయింది, 2500 అయింది, అట్లా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు విపత్తులంట ఈ 18 నెలల్లో 17 విపత్తులు వచ్చినాయంట. ఎంత బ్లండర్! 17 విపత్తులు వచ్చినాయా 18 నెలల్లో? అదే నిజమైతే మరి నువ్వు 60 నెలల్లో 59 విపత్తులు వచ్చినాయా? ఓకే. అంటే ఏమనుకుంటున్నాడు ఇతను ఏంటంటే జగన్ అధికారంలో లేకపోవడమే ఆంధ్రప్రదేశ్ విపత్తు అనుకుంటున్నాడు. అంటే 18 నెలలుగా అధికారంలో లేడు కదా, అందుకని 18 విపత్తులు అనుకుంటున్నాడు. ఓకే.